ఈరోజు ఆచార్య గారు ఒక సెలబ్రిటీ తోటి ఆడినటువంటి ఒక షటిల్ మ్యాచ్ విక్రాంత్ రోణ, రంగీతరంగా వంటి అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించినటువంటి దర్శకరత్న అను భండారి తోటి మన ఆచార్య గారి అద్భుతమైన ఆట వీక్షించవచ్చు. సతీష్ గారు అద్భుతంగా ఆడారు, కానీ దురదృష్టవశాత్తు అవుట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు రమేష్ గారి సర్వీస్లో సతీష్ గారు తీసుకుంటున్నారు. అను బండారి గారు కొట్టారు, సతీష్ గారు కింద పడి ట్రై చేశారు కానీ ఎత్తలేకపోయారు, కానీ అది అవుట్ పోయి వెళ్ళిపోయింది. ఆచార్య గారు కొట్టారు, రమేష్ గారితోటి అద్భుతమైన డ్రాప్ వేశాడు రమేష్. మనకి ఇక్కడ ఇద్దరు రమేష్లు ఉన్నారు. లెఫ్ట్ హ్యాండ్ రమేష్, మన రమేష్, కల్వకుంట రమేష్. ఇతను లెఫ్ట్ హ్యాండర్ రమేష్, ఈడబ్ల్యూఎస్ లేఅవుట్ రమేష్. చూడండి, చూడ చక్కటిగా ఆడుతున్నారు నలుగురు సభ్యులు. చాలా అద్భుతంగా ఆచార్య గారి సర్వీస్ చూడండి, చాలా బాగా చేశారు. ఆ షాట్ చూస్తే అయ్యో, రమేష్ గారు వేసిన డ్రాప్కి సతీష్ గారు కింద పడి దూకి ప్రయత్నించినా కానీ అందలేదు. అద్భుతమైన డ్రాప్ వేసి పాయింట్ సాధించాడు. ఇప్పుడు రమేష్ గారి షాట్ చూడండి, కొట్టారు, అయ్యో మిస్ అయిపోయింది. ఆట చాలా రసవత్తరంగా సాగుతుంది. ఆచార్య గారు సతీష్ ఒక అద్భుతమైన ప్రదర్శిస్తూ ఉన్నారు. సతీష్ గారి సర్వీస్ని రమేష్ గారు తీసుకోవడం ట్రై చేశారు. ఆ షాట్ అద్భుతమైన షాట్ తోటి పాయింట్ సాధించారు మన ఆచార్య గారు. ఇప్పుడు సతీష్ గారు అను పవర్గే సర్వీస్ మొత్తం ఎదురు అద్భుతమైన ప్లేస్ చూశారు, కానీ చాకచక్యంగా డ్రాప్కి ట్రై చేశారు. రమేష్ గారు, సతీష్ గారు చాలా బాగా ఆడారు. చూడండి విజువల్స్లో. ఇప్పుడు అను భండారి గారు సర్వీస్ చేస్తున్నారు సతీష్ గారికి. సతీష్ గారు చాలా అద్భుతమైన ప్రదర్శిస్తాడు. సతీష్ గారు చేసే లిఫ్ట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. కాకు అందేంత వరకు దూకుతూనే ఉంటారు సతీష్ గారు. ఇప్పుడు ఆచార్య గారి సర్వీస్ చేసినప్పుడు అవుట్ పోయి వెళ్ళిపోయింది. పాపం పాయింట్ మిస్ చేశారు. ఆచార్య గారు సర్వీస్ చేశారు. అద్భుతమైన షాట్లకి ఆచార్య గారు కొట్టే షాట్లు ఎత్తటం అంత ఈజీ కాదని మనందరికీ తెలుసు. అద్భుతమైన షాట్లతో ఆచార్య గారు అలరిస్తూ ఉన్నారు. ఆచార్య గారి సర్వీస్ని రమేష్ గారు చాలా చక్కగా విత్తారు. ఇది అవుట్ పోయే బాల్ని సతీష్ గారు కదిలించినట్టుగా అనిపించింది. అది మీరు వదిలి ఉంటే అవుట్ పోయేదేమో, కానీ పర్లేదు, సతీష్ గారు మళ్ళీ పుంజుకుంటారు. ఆచార్య గారి ఎందుకో బలవంతమైన షాట్లు కొట్టడం లేదు, ఈరోజు నిదానంగా ఆడుతున్నారు. ఆచార్య గారు తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనిపించటం లేదు ఈరోజు. సతీష్ గారు మాత్రం వీరోచితంగా పోరాడుతున్నారు. ఆచార్య గారి నుంచి అనుకున్న సహకారం ఉంది. రమేష్ గారు కొడుతున్నారు, సతీష్ గారు ఎత్తుతున్నారు, కొడుతున్నారు, కొట్టాడు, ఎత్తాడు, కొట్టాడు, ఎత్తాడు, కొట్టాడు, ఎత్తాడు. అద్భుతమైన డ్రాప్ తోటి పాయింట్ సాధించాడు సతీష్. అద్భుతమైన ప్రదర్శన సతీష్, చాలా అద్భుతంగా డ్రాప్ వేశాడు. ఇప్పుడు సతీష్ తన సర్వీస్ చేస్తున్నాడు రమేష్కి. ఆచార్య గారు అద్భుతమైన డ్రాప్ ట్రై చేశారు, కానీ అను భండారి గారు నెట్ కొట్టేసేశారు. సతీష్ గారు ఆచార్య గారి ముందు అను భండారి, రమేష్ గారు నీరు గారిపోయినట్టుగా అనిపిస్తున్నారు. సింగిల్ హ్యాండెడ్గా ఆచార్య గారు, రమేష్ గారు, ఆచార్య గారు, సతీష్ గారు ఆడుతున్నారు. పాయింట్లు వద్దనే కొద్ది వస్తూనే ఉన్నాయి. పాయింట్లు స్కోర్లు ఎందుకు లెక్క పెట్టడం లేదు, కానీ సతీష్ గారు లీడింగ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి పాయింట్ సతీష్ వాళ్ళకి వస్తున్నది. సతీష్ చేసిన సర్వీస్ రమేష్ ఎత్తారు. అద్భుతమైన లిఫ్ట్. సతీష్ గారి లిఫ్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. సతీష్ గారి నుంచి పాయింట్ తీసుకోవడం చాలా కష్టం. కోర్టులో ఏ మూల వేసినా దూకెల్లా ఎత్తుతారు సతీష్ గారు. డ్రాప్ వేసినా ఎత్తారు, వెనక్కి వచ్చినా ఎత్తుతారు. సో సతీష్ గారి నుంచే పాయింట్ సాధించారంటే అవతల వాళ్ళు చాలా కష్టపడాలి. అద్భుతంగా ఆడుతున్నారు. నలుగురి ఆట చూడముచ్చటగా ఉంది. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు అందరూ. బయట నుంచి చూస్తున్న అందరికీ కన్నుల పండుగగా ఉంది ఈరోజు.